వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల కలయిక, రాశుల సంచారం లాంటి వాటి వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొన్ని రాశుల వారికి మాత్రం ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. ఒక నిర్ణీత సమయంలోని గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తాయి. సాయంత్రము రేపు 4:45 శుక్రుడు తన రాశిని మార్చుకోబోతూ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలో ప్రవేశిస్తాడు. అదే సమయంలో శుక్రుడు, సూర్యుడు, రాహుతో కలుస్తాడు. శుక్రగ్రహం మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మాలవీయ రాజయోగం ఏర్పడింది. ఇలా అఖండ రాజయోగంతో ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీరి జీవితంలో ఎన్నో యోగాలు రేపు రాత్రి నుంచి రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. శుక్రుడు శుభస్థానంలో ఉంటే వ్యక్తికి ఊహించిన లాభాలు కలుగుతాయి. సంపద కూడా రెట్టింపు అవుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు అది వ్యక్తి జీవితం వివిధ ప్రమాదాలను చూపుతూ ఉంటుంది. ఒక రాశి చక్రంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాల సంయోగం కూడా ఉంటుంది. ఈ సమయంలో శుక్రుడు మాలవీయ రాజయోగాన్ని ఇస్తూ ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో మాలవీయ రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటి. ఈ యొక్క యోగం జాతకంలో అంటే అతన్ని సంపద, కీర్తి, విజయం లభిస్తుంది. మాలవీయ రాజయోగం వల్ల 3 రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శుక్రుడు మార్చి 31న మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో ప్రవేశించిన వెంటనే మాలవీయ యోగం ఏర్పడుతుంది. మీనరాశిలో ఇప్పటికే సూర్యుడు, రాహు సంచరిస్తాడు. 3 గ్రహాల యొక్క కలయిక త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మీనరాశిలో మాలవీయ త్రిగ్రహ యోగం ఏర్పడింది. దీనితో పాటు మాలవీయ రాజయోగం వల్ల కొన్ని రాశుల వరకు శుభయోగాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మిథున రాశి వారు. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఈ యొక్క మాలవీయ రాజయోగము అత్యంత శుభప్రదంగా ఉంటుంది. శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి ఒక వరం. పని లేదా వ్యాపారానికి సంబంధించి విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. పొదుపు చేయగలుగుతారు. శుక్రుని సానుకూల ప్రభావం వల్ల లాభాలను గడిస్తారు. సినిమా, వైద్యం, కళ, ఫ్యాషన్, డిజైనింగ్ రంగాల్లో అనుబంధం ఉన్న వ్యక్తులకు గొప్ప ఫలితాలు రాబోతూ ఉన్నాయి. లావాదేవీలు, పెట్టుబడులు లాభసాటిగా సాగుతాయి. ధనలాభాన్ని కూడా పొందుతారు. ఊహించినటువంటి రీతిలో ఎన్నో యోగాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి యోగాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం అయితే మంచిది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అద్భుతంగా ఉండబోతూ ఉంది. అవసరానికి మించి ధనం చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఎంతో లాభసాటిగా వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా గొప్పలు అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా మిథున రాశి వారికి వృత్తి, వ్యాపార లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా ఒక కోపతాపాలు అధికమవుతూ ఉంటాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు ఎంతో లాభసాటిగా సాగుతాయి. మిత్రులు కూడా కలుసుకొని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిపి ఎంతో ఆనందంగా గడుపుతారు. చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా కలిసి రాబోతున్నాయి. ఈ యొక్క శుక్ర సంచారం మీకు విపరీతమైనటువంటి యోగాలను ఇస్తుంది. కన్యా రాశి వారు. మాలవీయ రాజయోగము కన్యా రాశి వారికి ఎంతో ఫలవంతంగా, అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా భాగస్వామితో ఎంతో మంచి అద్భుతమైనటువంటి సమయాన్ని గడుపుతారు. ఒంటరిగా ఉన్న వ్యక్తులతో జీవితంలో భాగస్వామి వస్తుంది. ఈ రాశుల వారికి ప్రేమ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వృత్తి జీవితంలో కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. వ్యాపార భాగస్వామితో ఉన్న వారికి కూడా అనేక ప్రయోజనాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి రాజయోగ పరిణామాలు మీకు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సంఘంలో గుర్తింపు కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎంతో అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా వృత్తి వ్యాపారాలు ఎంతో లాభసాటిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలతో మనోధైర్యంతో ముందుకు సాగిపోతారు. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విలువైన గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా కూడా గడపబోతూ ఉన్నారు. నిరుద్యోగులకు కూడా అప్రయత్నంగా నూతన అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో అవరోధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంటూ ఉంటుంది. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు గరికతో గణపతిని పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేస్తే ఎంతో శుభం కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంటుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో కూడా పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు కూడా అప్రయత్నంగా నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాల అవరోధాలన్నీ తొలగిపోతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి
ఇది ఒక శుభ ఫలితంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ధనుసు రాశి వారు, ఈ యొక్క ధనుసు రాశి వారికి మాలవీయ రాజయోగం అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి 4వ ఇంట్లో రాజయోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా అన్ని రకాల భౌతిక సౌకర్యాలు కూడా పొందడం అనేది జరుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వ్యాపారంలో కూడా లాభం కలుగుతుంది. సమాజంలో కీర్తికి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి వ్యాపారం లాభాలను ఇస్తుంది. ఉత్తమమైనటువంటి ఎన్నో ఫలితాలను ఇస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కూడా ఎంతో అద్భుతంగా గడుపుతారు. ఉద్యోగస్తులు కూడా అదనపు బాధ్యతలు ముందుకు పెడతారు. ఈ రాశి వారికి అనుకూలంగా జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతూ ఉంటారు. దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఖర్చుల్లో బయటపడతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆటంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశుపక్షాలు తాగడానికి నీటిని ఏర్పాటు చేసుకోండి. దైవ కార్యక్రమాల్లో కూడా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఇది ఒక సువర్ణ యోగము. ఈ యొక్క మాలవీయ రాజయోగంతో త్వరలోని ఈ రాశి వారి యొక్క జీవితంలో రంగులమయం కాబోతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఎవరైతే చీకొట్టారో వాళ్ళే మీ కాళ్ళు ముక్కేటటువంటి రోజులు కూడా వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ప్రతి నిర్ణయంలో కూడా మీదే పైచేయి అవుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత రాశివారు కుంభరాశి వారు. కుంభరాశి వారికి కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఆర్థిక పరంగా ఊహించినటువంటి ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి. నమ్మిన వారే మోసం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సంతోషాన్ని ఇస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా తొలగిపోయి విలువైనటువంటి గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులతో కూడా వినోదాల కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు. ఎల్లటి శని ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులు అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు వేయండి. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి అరటి పూలతో పూజించండి. ఎన్నో శుభ ఫలితాలు మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి రోజులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. సింహరాశి వారి సమయానికి అనుకూల పనులన్నీ పూర్తి అవుతాయి. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. సమాజంలో కూడా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా అధికారులకు అనుగ్రహంతో పదోన్నతులు లభిస్తాయి. నిరుద్యోగులకు కూడా చాలా కాలంగా వేచి వస్తున్న అవకాశాలు లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. నూతన గృహ నిర్మాణ పద్ధతులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అన్ని విషయాలపై దృష్టి పెడుతూ ఉంటారు. వినాయకుడికి గడిగడితో పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్న అవకాశాలు లభిస్తూ ఉంటాయి. నూతన గృహ నిర్మాణ బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం చాలా మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి చిత్రపటానికి అరటి పూలతో పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.